వెల్కమ్. ఇది 95 వచ్చింది. నాకు 13 కిలోమీటర్స్కి 130 చూపించింది. ఇక్కడ 95 ఉంది. ఏమో మళ్ళీ ప్రమోషన్ ఇచ్చింది. చూద్దాం ఒకసారి. ఓదినమ్మా ఇటు చూడు, 13 కిలోమీటర్స్కి 94. అమ్మ పిచ్చి లంజోడికి ఉన్నాడు నిజంగా, ఫాల్తూ లంజోడికి ఓలాడైతే. అయితే ప్రస్తుతం అయితే బంజారీస్లో ఉన్నాను. సో గట్కేసర్ నుంచి ఉప్పల్ వచ్చిన, ఉప్పల్ నుంచి రామ్నగర్ వచ్చిన, రామ్నగర్ నుంచి బంజారీస్కి వచ్చిన. మళ్ళీ వెయిట్ చేద్దాం. ఇంకా వెయిట్ చేయాలి తప్ప ఇంకేం లేదు భయ్యా. వెయిట్ చేయాల్సిందే తప్ప ఇంకేం చేయలేము. అంతే ఇలా కూర్చుందాం, ఇంకేమంటాం. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో నేనైతే మార్నింగ్ 6కి ఆన్లైన్కి అయితే వచ్చేసాను, కానీ ఒక రైడ్ అయితే రాలేంతవరకు 6:40 అవుతుంది. ఏంటో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ రైడ్స్ చాలా బాగుంటాయని చెప్పి చాలామంది. సో ఇంతకుముందు ఒక 6 months బ్యాక్ చేసినప్పుడు బాగానే ఉండే. మళ్ళీ ఏమైంది ఈరోజు, అంటే డైలీ చేస్తారని మనకు ఇస్తలేడేంది మరి, అలా ఏముండదు. ఈరోజు సాటర్డే. సో చూద్దాం ఈరోజు రైడ్ ఎట్లా ఉండబోతుంది. సో మనం అయితే మన ఓపిక ఉండే వరకు అయితే కొడదాం ఈరోజు రైడ్లు. సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్, మన 7,000 సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయిపోయాను. సో మన 7,000 యూట్యూబ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి. సో మనం ఇంకా పోతూనే ఉండాలి. ఏడపోతాం, ఏడే ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకేం చేద్దాం, రైడ్లు రావట్లేదు ఎట్లా మరి. సో నేను అనుకున్నా పక్కనే స్టేషన్కి వెళ్ళిపోవాలి అక్కడికి, కానీ ఇంకా స్టేషన్ దగ్గర బయలుదేరాను. ఇంకా 40 minutes వెయిట్ చేసిన, ఇంట్లోనే వస్తుంది అనుకున్నా. ఒక్కడ వచ్చింది కానీ ఇమీడియట్లీ వెళ్ళిపోయినది. ఊబర్లో వచ్చింది 50 రూపాయలు ఎంత వచ్చింది. 2 kilometer పికప్ ఉండే. సరే ఫస్ట్ రైడ్ కదా పికప్ వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ మిస్ అయిపోయినది. అది ఎప్పుడో ఒక ½ hour అయిపోతున్నది. అంటే ఆన్ చేసినా కానీ 10 నిమిషాల తర్వాత వచ్చిన రైడు. అది వితిన్ సెకండ్లో ఎగిరిపోయింది, అది మ్యాచ్ అయిపోయింది. ఇంకోరికి మ్యాచ్ అయిపోయింది, నాకు కాలేదు. సో మనం అయితే ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాము. ఈరోజు చలి అంతా లేదనుకుంటా, చాలా తక్కువ ఉంది. ఒక 1 week బ్యాక్ అయితే ఘోరంగా ఉండే. చలో లెట్స్ సీ. టైం ఏమో 7:30 అవుతుంది. సో అక్కడ స్టేషన్ నుంచి కవడి కూడా వచ్చిన. సో కవడి వచ్చి గిట్ట 25 నిమిషాలు కూర్చున్నా. వచ్చిన మధ్యలో ఒక పూట 2 రైడ్లు వచ్చింది, కానీ మిస్. అయ్యా ఇదేంటి రైడ్ క్యాన్సిల్డ్. అమ్మా ఏమవుతుంది అసలు ఈరోజు మార్నింగ్ రైడ్లే వస్తలేరు నా అంటే మ్యాచ్ అయినా మళ్ళీ క్యాన్సిల్ చేసిండు. ఏమంటాం. చలో ఇంకా రైడ్ క్యాన్సిల్ అయిపోయినా గిట మళ్ళీ వెయిట్ చేద్దాం. ఇంకా వెయిట్ చేయాలి తప్ప ఇంకేం లేదు భయ్యా. వెయిట్ చేయాల్సిందే తప్ప ఇంకేం చేయలేము. అంతే ఇలా కూర్చుందాం, ఇంకేమంటాం. వచ్చింది ½ hour తర్వాత ఒక రైడ్ వచ్చింది. 1 గంట అవుతుంది ఈరోజు లాగిన్ చేసి. గంట అయినా ఒక రైడ్ వచ్చింది అంతే. 40 రూపాయలు చేసి కూర్చున్నాం. పోటో 2 రైడ్ వచ్చినాయి, మిస్ అయిపోయింది. ఊబర్లు ఇందాకనే వెళ్తూ కథం క్యాన్సిల్ అయిపోయింది. అయిపోయిందా పేమెంట్? ఓకే రైట్. ప్రస్తుతం అయితే బంజారీస్లో ఉన్నాను. సో గట్కేసర్ నుంచి ఉప్పల్ వచ్చిన, ఉప్పల్ నుంచి రామ్నగర్ వచ్చిన, రామ్నగర్ నుంచి బంజారీస్కి వచ్చిన. సో బంజారీ జస్ట్ ఇప్పుడే వచ్చిన. సో 106 rupees అయితే వచ్చింది. సో టోటల్ 6 trips కి 523 అయితే అయింది. ఓకేనా. సో మన ఎండింగ్స్ ఇవే ఈరోజు. ఇంకా వెయిటింగ్ 10:41 టైం అవుతుంది. సో సిఎన్జి నిన్న పోపించిన. సో ఫుల్ ట్యాంక్ 1.8 kg వచ్చింది. సో 1.8 kgకి 1 పాయింట్ మిగిలిన లో సిఎన్జి వచ్చేసింది. అది ఇంకా 30-40 కిలోమీటర్ నడుస్తుంది. సో మొత్తం ఎంత కిలోమీటర్ నడుస్తుంటే 36 rupees వద్దులే. సో మొత్తం 116 kilometers నడిచింది ఇప్పటివరకు. 116 kilometers అయింది. సో ఈరోజు తిరిగింది 69 kilometers, 69.7 kilometersకి మనకు 523 rupees అయింది. యాక్చువల్లీ చూసుకుంటే 600 పైన రావాలి, 650-600 పైన రావాలి యాక్చువల్లీ ఎండింగ్స్ అయితే. సో రైడ్ లేక అటు ఇటు తిరిగినా కదా.
సో అది కిలోమీటర్ వేస్ట్ అయింది. సో చాలా నడుస్తూ ఉంటుంది, ఏం చేద్దాం మరి. ఎందుకంటే గట్కేసా వెయిట్ చేసి చాలాసేపు వెయిట్ చేసినా రాలే రైడ్. సో 2-3 కిలోమీటర్ తిరిగినాడ. సో పోయి ఒక తగిలింది నాకైతే రైడ్. సో చూద్దాం. 75 రూపీస్ హైటెక్ సిటీ. వద్దురా నాన్న, నీ హైటెక్ సిటీలో నా హైటెక్ సిటీ ఈ టైంకి హైటెక్ పోను నేను. సో చూద్దాం. సిఎన్జి మొత్తం అయిపోయే వరకు అయితే నడిపిద్దాము. సో చెక్ చేద్దాం. నిన్న కంటిన్యూ అయితే బ్లాగ్ చేస్తున్నాను. సో మొత్తం ఎంత వస్తుందో అయితే చెక్ చేస్తాము. నాకు తెలిసి చాలా తక్కువ వచ్చింది మైలేజ్ అయితే. ఈ పాటికి మినిమమ్ 130-140 కిలోమీటర్ దాటాల్సింది అసలు. ఏమో అన్ని తక్కువైందమ్మా. ప్రెషర్ పంప్లో ప్రెషర్ తక్కువ ఉండదు యాక్చువల్లీ. 56 రూపీస్ అంబేద్కర్ నగర్, ఫిల్మ్ నగర్. వద్దులే. సో చలో మంచి రైడ్ కోసం వెయిట్ చేద్దాము. ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే మీకు ఇస్తాను. సో మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి వచ్చింది 41 రామనాయుడు బిల్డింగ్. వద్దులే. థ్యాంక్ యూ, వెల్కమ్. ఇది 95 వచ్చింది నాకు. 13 కిలోమీటర్స్కి 130 చూపించింది. ఇక్కడ 95 ఉంది. ఏమో మళ్ళీ ప్రమోషన్ ఇచ్చింది. చూద్దాం ఒకసారి. ఓరినమ్మ, ఇటు చూడు 13 కిలోమీటర్స్కి 94. అమ్మ పిచ్చి లంజోడుకున్నాడు నిజంగా. ఫాల్తూ లంజోడికి ఓలాడైతే. నాకు 130 చూపించి ఇక్కడ 94 ఇచ్చిండు. అమ్మా ఏమనాలి ఫాల్తూ లంజోడికి, నేను అర్థమవుతలేరా. బూతులు వస్తున్నాయిరా, గలీజ్ మాట వద్దనుకుంటా బూతులు డైలీ. కానీ ఏదో ఈ అమ్మాయి లంజోడు అయితే పని చేస్తే ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు. అరే నాకు 130 చూపించినావు కదా రా బాడుకో నువ్వు నాకు. అందుకని యాక్సెప్ట్ చేసి తీసుకొచ్చిన కదా, లేకపోతే యాక్షన్ ఎందుకు చేస్తాను చెప్పు. లంజోడు 13 కిలోమీటర్ 130 చూపించిండు. ఇక్కడ దొరికిండ్రా హౌలాడు. అమ్మ నిజంగా హౌలా ఉన్నాడు రా లంజోడికి నిజంగా. నమ్మ దెంగేరా లంజోడుగా. ఇంకోసారి నేను ఆన్ చేస్తే కానీ నన్ను అడుగు. ఫాల్తూ లంజోడుగా. ఊబర్ బెస్ట్ నాన్న. ఊబర్ చేసుకున్న బెటరు. ఈయన కూడా ర్యాపిడో బెటరు. ఈ ఫాల్తూ లంజోడు ఖాళీ బిల్లు ఆన్ చేసినాను అంటే జూబ్లీస్లో వెయిట్ చేసిన అవసరాన్ని ఆన్ చేసిన వల్ల ఆన్ చేయ నాకు వచ్చేసింది 13 కిలో సిగ్నల్ స్టేషన్ రైడ్ వచ్చింది. సో 13 కిలో 130 వస్తుంది. ఇంకెందుకు అని యాక్సెప్ట్ చేసిన. అమ్మ ఇది రాగానే ఏది అమ్మ పోయి. ఇంకా టైం ఎంత అవుతుంది? 12:30 అవుతుంది. 85 కిలోమీటర్ రన్ చేసినాము. 523 + 90 600 రూపాయలు అయింది. 90 కిలోమీటర్ తిరిగితే 600 రూపాయలు చేసిన. ఈరోజు అనుకున్నా లీవ్ తీసుకున్నా ఆఫీస్ నుంచి. ఈరోజు ఫుల్ డే కొడదామని. కానీ ఏం చేద్దాం, రైడ్లో వస్తలే. గంట ఒకటి వస్తుంది. ఏం చేద్దాం అర్థమవుతలేదు. సార్ ఇంటికి వెళ్ళిపోదా అని ఆలోచిస్తున్నా. ఈ సగం 3 అంతా దొబ్బింది ఓలా వల్ల. 137 ఉంది, 94 ఉందిరా లంజోడక అని. అమ్మ 36 రూపాయలు డిఫరెంటా. ఈ ఒక మ్యాప్ తయారు చేసి లంజోర్గీడు ఏం మ్యాప్ అర్థం కాదు. గూగుల్ని వదిలిపెట్టి వీడు ఓలా మ్యాప్ పెట్టుకున్నాడు. కస్టమర్కి ఏమో 10 కిలోమీటర్స్ చూపించినంట. 10 కిలోమీటర్స్కి 95 అని చూపిస్తే నేను బుక్ చేసిన అంటుంది. వేరే యాప్స్లో అన్నీ 100, 140, 150 చూపిస్తుంది. మరి నీ ఎలా దింగాలంట లంజోడు. నిన్ను పట్టాల పైన తీసుకెళ్ళి రాడు కూర్చాలి లంజోడు. నేను అమ్మ ఈ అమ్మ వద్దురాబాయ్. అమ్మ ఇంటికి వెళ్ళిపోతా. మొడ్డల్లా పట్టుకొని ఏం చేస్తున్నారా బాయ్ వీళ్ళు. నాశనం చేస్తాడు లంజోడులు వీళ్ళందరూ వచ్చి. ఓలాడితే మొత్తం బిజినెస్ మొత్తం నాశనం చేస్తున్నాడు లంజోడుగీడు. వీడు తక్కువ చూపించి కిలోమీటర్ తక్కువ చూపించి వీడు ఓలా వీడు తయారు చేసుకుని ఒకటి దానిలో తక్కువ చూపిస్తాడు కిలోమీటర్కి. ఛానల్ తెలుగు. ఏమైంది? ఫాల్తూ లంజోడు నమ్ముకుంటే గింత అవుతుంది. లంజోడు 130 చూపించి 95 రూపాయలు ఇస్తే లంజోడిని గుద్దని తినాలి మాకి. అందులో ఓలా బంద్ చేసి ఊరా చెప్పు. ఎన్టీ బ్లాగ్స్. ఎందుకు ఏమైంది?
ఏమైంది అబ్బా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఆ? ఏమైంది ఇది? ఒకవేళ మీ ఓలాలో ఎంత చూపిస్తుందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. దానిలో నిజంగా వేస్ట్ ఓలా అయితే దీన్ని నిజంగా ఏమంటామో అర్థం అవుతలేదు. ఓకే ఇది నేను చూసాను, మీరు చూసాను నేను చూసినావా? చూసాను. ఏమన్నా టెన్షన్లు వచ్చినా ఏమైంది? నేను టెన్షన్ పడుతున్నా. అవునా? ఉమ్. ఏమైనా అయిందా ఏంది అని. నాది కూడా ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోవా? ఏది? నీలా మోటో లాగ్స్ అని. అవును, నేను చూసినాను నేను ఛానల్. వాయిస్ ఓవర్ ఇస్తుంటావు అంతే కదా నువ్వు? చూసినా సండే రోజులో పెట్టినావు, బొమ్మ పెట్టినావు, అది నీలం మోటో చూసినా. చూసినా అది సండే రోజు ఇది.